హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు. రాగానే నా డ్రెస్ అయితే చేంజ్ చేసింది. ఎందుకు చేంజ్ చేసిన? వాళ్ళు మేడం అంటే రాగానే చేంజ్ చేసుకోమందంట, కానీ స్నానం చేసి చేంజ్ చేసుకోమంది. కానీ ఈవిడ స్నానం చేయకుండానే చేంజ్ చేసుకుంది. ఎట్టుండిద్ది పిల్లలతో కదా, ఎట్టుండిద్ది మా కవితతోటి. ఇంకా అది ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ ఎలా రాశారమ్మా? నువ్వు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, FA2 ఎగ్జామ్స్. ఈరోజు సెకండ్ డే. బాగా రాశారా? రేపేం ఎగ్జామ్? ఇంగ్లీష్. నీకు ఏం మర్చిపోయిందంట వీటికైతే ఇంగ్లీషు. అంటే రేపు సండే కదా, ఎల్లుండితోటి ఇంకా కంప్లీట్ అయిపోద్ది. మండే తోటి మేడం ఇంటికి వస్తారంట. ఎందుకు ఏమో తెలియదు. ఎందుకు మరి మేడం అయితే ఇంటికి వస్తారంట. మరి ఏం చేశాను స్నాక్స్? ఏదో నాకు పరవానం చేయమ్మా. పరవానం చేసానా? నాకేమో వద్దు, నువ్వు ఏదో ఒకటి చేస్తే అది తింటా. అది ఆయనకేమో ఏదో ఒకటి అంట, ఆవిడకేమో పరవానం అంటే ఇంకా అది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అయితే పరవానం చేసేసి ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తాను. ఇంకొచ్చిన తర్వాత వాళ్ళు అయితే ఏమి తినలేదు. ఇప్పుడైతే యాపిల్ కట్ చేసి ఇస్తాను. ఇంక యాపిల్ తింటా, టీవీ అయితే చూస్తారు కొంచెంసేపు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది, చూసేయండి. ఇంక వాళ్ళు టీవీ చూస్తుంటే యాపిల్ అయితే కట్ చేసేద్దామని యాపిల్ని కట్ చేస్తుంటే ఈలోపు మా పాప ఇంకా జీడిపప్పు కొంచెం అవి వాటిపై అంజీర్ అయితే ఉన్నవి, ఇంకా అవైతే తింటంలే అన్నట్టు అవైతే తింటున్నారు. పిల్లలు మాత్రం స్కూల్ నుంచి రాగానే ఆకలి అని అంటారు, సరిగా తినరు కదా. అసలు నాకు తెలిసి ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇంతే. ఇంకా అది కట్ చేసేసిన తర్వాత ఇంకా ఏమైనా స్నాక్స్ అయితే చేద్దామని అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాను. కట్ చేసి ఇచ్చాను. ఇంకా మా బాబు మీ ఇష్టం అన్నాడు కదా, అందుకని నేను నార్మల్గానే మార్నింగ్ చాట్ వరకు చేద్దాము అంటే పానీపూరి కాకుండా ఓన్లీ చాట్ వరకు చేద్దామని బఠానీలు అయితే నానేసాను, పచ్చి బఠానీలు. అలాగే మా పాప కేసరి అడిగింది, పాయసం అడిగింది కాబట్టి ఓన్లీ సేమియా కీర్ వరకు చేద్దామని ఇంకా సేమియా కీర్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే రెండు అదొక పొయ్యి మీద ఇదొక పొయ్యి మీద అయితే పెట్టేస్తాను, తొందరగా అయిపోయిద్ది. ఇంకా అది ఫ్రెండ్స్, ఆల్రెడీ లక్కీగా పొద్దున చాట్ చేద్దాము, అసలు చానాళ్ళు అయింది పానీపూరి కాకుండా ఓన్లీ చాటే చేద్దాము, కొంచెం పిల్లలకు కూడా బలం కదా బఠానీలు అన్నట్టు పొద్దున చాట్కి అయితే బఠానీలు నానబోసాను. అది మంచిదైంది. ఇంకా ఏంటంటే ఈ బఠానీలు మనకి మినిమం 6 hours అయితే నానాలి కంపల్సరీగా. ఇంకా కొంచెం క్యారెట్ అట్లాగే బంగాళదుంప అవి కూడా కట్ చేసేసి ఇంక వాటిలో అయితే వేసాను. ఇంక టీవీ అయితే ఆఫ్ చేశాను. ఇంక స్నాక్స్ అంటే యాపిల్ అవి తింటం అయిపోయింది. ఇంకెళ్ళి ఆటాడుకుంటామని బ్యాట్లు అయితే తీసారి. మా వారి షటిల్ బ్యాట్లు కొత్త నిన్నే ఇలా ఆడి ఆ వైర్ అయితే మొత్తం పాడైపోతే కొత్తగా నిన్నే వైర్ అయితే వేయించుకొని వచ్చారు. మళ్ళీ వాటిని అయితే బయటికి తీసుకొని పోతారు. ఈ బ్యాట్స్ ఏంటంటే ఎట్టు పడితే అట్టు కొడితే మళ్ళీ షటిల్ ఆడటానికి సరిగ్గా పనికిరావు. పిల్లలు ఏంటంటే తీసుకొని వెళ్ళి ఇంకా అవి పాడు చేస్తారు. ఆ వైర్ ఏంటంటే మళ్ళీ కొత్తగా అయితే వేయించేసుకోవాలి. ఇంకా అదే చెప్తున్నాను, ఎందుకు బ్యాట్లు కొంచెంసేపు సైకిల్ దొక్క అంటే వద్దు నేను బ్యాట్తోనే ఆటాడుకుంటాను. బ్యాట్లు అయితే తీసుకున్నారు నిన్నే అండి, కొత్తగా వేయించారు. ఎంతో 1500 ఎంతో అయిందని చెప్పారు. బ్యాట్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ఇలా వైర్ వేపిస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ 3 months ఒకసారి 4 months ఒకసారి. పిల్లలు కూడా ఆడతారు కదా, కిందేసి కొట్టకూడదు ముఖ్యంగా, కానీ వీళ్ళు కిందేసి కొడతారు. ఇంక అందువల్ల ఇక్కడ వీళ్ళు బయట అయితే ఆడుతున్నారు. ఇంక సరేలే మీరు ఆటాడుకోండి, నేను ఇంట్లోకి వెళ్ళి ఇంక పనులు అయితే చేసుకుంటా అంటే నేను ఇంట్లోకి అయితే వస్తుంటే మాకు పిల్లలకి ఏంటంటే ఎక్కువ చెట్లు పెంచుకుందామని చాలాసార్లు అడిగారు. కానీ మేము ఉండే ఈ రెంటింటికి చుట్టూ ఓపెన్ ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది. అసలు ఎంత తక్కువ ఉందో ఓపెన్ ప్లేస్ చుట్టూ కొంచెం పచ్చగా పెంచుకోవడానికి కూడా ఎక్కడ పెద్ద ఏం లేదు. ఇక్కడ కొంచెం అయితే ఉంటే ఇక్కడ పుదీనా అయితే పెంచుతున్నారు వీళ్ళు అక్క వాళ్ళు. చాలా బాగా వచ్చింది. అంతా ఎర్రమట్టి వేసరికి పుదీనా బాగా వస్తుంది. మంచి అటు ఇటు నడుస్తుంటుంటే పుదీనా అనేది మంచి స్మెల్ వచ్చింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగా వస్తుంది. పీక్కొని ఎప్పుడన్నా వాడుకో నిజా అని చెప్తుంది అక్క. సరే అక్క అని చెప్పాను. ఇంక ఈలోపు ఇంట్లోకి వచ్చేసేసి ఒక పక్క అదైతే అవుతుంది. కుక్కర్లో అయితే పెట్టేసేసాను. పచ్చి బఠానీలు, క్యారెట్, బంగాళదుంప ఉడుకుతుంటేనే ఇంకా సేమియా కీర్ కూడా చేద్దాము
ఇంకా స్వీట్ మా పాప అడిగింది. అట్లాగా సాటర్డే హాలిడేనే కదా, మరుసటి రోజు కొంచెం నిదానంగానే పని చేసుకోవచ్చు. ఇంక ఇవి తినేసేసి ఈవినింగ్ ఏమీ తినకుండా జస్ట్ వీటితోటి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు ఇంక సేమియా కీర్ కూడా స్టార్ట్ చేశాను. కొంచెం నెయ్యి అయితే వేసేసి, సేమియా పరవానం వేరు, కీర్ వేరు, రెండింటికి చాలా డిఫరెంట్ ఉండిద్ది. నేను కూడా నిన్న వీడియోలో చూశాను. ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసి జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయితే వేయించుతున్నాను. ఇంకా జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసి ఇంకా సేమియా కూడా వేసేసి, సేమియాను కూడా సేమ్ అదే ఆయిల్, సేమ్ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి అయితే వేసేసేసి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసేసి పక్కనైతే పెట్టేశాను. ఈలోపు మా వారైతే పిలిచారు బయటికి రా అని. ఎందుకు అని అనుకున్నాను. బియ్యం అయితే ట్రాన్స్పోర్ట్లో వేసాడు మా తమ్ముడు, అవైతే వచ్చినాయి, తీసుకొని వెళ్దాం ఇంట్లోకి అని అన్నారు. సరే అని ఇంకా నేను మా వారిద్దరం కలిసి అయితే తీసుకుని వెళ్తున్నాం. ఇట్లా ఏంటంటే 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి మా అమ్మ వాళ్ళు లేకపోతే మా అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే ఇలా బియ్యం ట్రాన్స్పోర్ట్లో అయితే వేస్తారు. ఇంకా అవి ఏంటంటే అక్కడ వేస్తే ఇక్కడికి వస్తాయి కదా, ఇంకెళ్ళి తెచ్చుకోవడమే. తెచ్చుకొని మళ్ళీ 3 months అయిపోయేటప్పుడు ఆల్మోస్ట్ మాకు ఇలా ఒక బియ్యం కట్ట అయితే 3 months అయితే వచ్చింది ఈజీగా. 3 or అటు ఇటు 3.5 months. ఇంకా వాటిని ఏంటంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వేస్తారు, మళ్ళీ తెచ్చుకొని అయితే ఇంకా వాడుకుంటాం. బియ్యం అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే బయట అయితే కొనలేదు. ఇంకెప్పుడన్నా మరీ ఇంకా వేయడానికి కొంచెం ఆలస్యమైంది అన్నప్పుడు మాత్రం మొన్న అయితే తెచ్చుకున్నాం ఒక 5 kg అట్లా తెచ్చుకుంటాం. ఇంకా సేమియాలు కూడా బాగా వేగిపోయినాయి కదా, దాంట్లో అయితే డైరెక్ట్గా పాలు పోసేసాను. డైరెక్ట్గా పాలు పోసేస్తుంటే మనకి అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోద్ది. మనం వేడివేడిగా ఉన్నప్పుడు తినేసేయాలి. అదే మనం కొంచెం వాటర్ పోస్తే అయిపోయిన తర్వాత కూడా నీళ్ళగా ఉండిద్ది. తేడా అయితే ఇదండి, రెండింటికి తేడా. ఇంకా పాలు కూడా వేసిన తర్వాత అచ్చంగా నీళ్ళు అయితే పెద్ద ఏం పోయలేదు అసలుకి. ఇంకా ఆ తర్వాత పంచదార వేసాను. మనం బెల్లం అయినా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం. నేనైతే పంచదార అయితే వేసేసి ఇంకా ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసేసి ఇంకా పక్కన అయితే పెట్టేసేసాను. ఇంకా కీర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఈలోపు బఠానీలు ఇవి కూడా ఉడికిపోయినాయి. కుక్కర్లో కూడా 4-5 విజిల్స్ అయితే వచ్చాయి. ఇంకా అది ఉడికిందని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా చల్లారింది. ఇంక ఈలోపు టమాటాలు, ఉల్లిపాయలు అవి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను చాట్ కోసం. చాట్ చాలా సింపుల్ అండి, ఈజీ. మన ఇంట్లో పిల్లలకైతే ఇష్టంగా కూడా తింటారు చాటు. హెల్త్కి కూడా మంచిది. ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. అచ్చంగా పానీపూరి లాగానే కాకుండా జస్ట్ చాట్ వరకు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకెక్కడ ఏంటంటే ఉడికింది కదా, మనం అవసరమైతే మిక్సీ అయినా వేసుకోవచ్చు. మనకు కొంచెం చాటు కొంచెం బాగుండాలి అంటే మనకి పచ్చి బఠానీలు కానీ ఉండాలనుకుంటే ఇట్లా మనం పప్పు గుత్తి పెట్టి ఎనుపుకుంటే సరిపోయిద్ది. ఇంక నేను ఇక్కడ ఏంటంటే బంగాళదుంపలు అలాగే కొంచెం బఠానీలని, క్యారెట్ని కొంచెం లైట్గా అయితే ఎనుపుతున్నాను, ఎందుకంటే కొంచెం బాగా ఉండిద్దని, గ్రేవీ లాగా బాగా వచ్చింది మనకి. ఇంక ఈలోపు టమాటాలు కూడా మగ్గినాయి. టమాటాలు మగ్గిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఎనుపుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే దాంట్లో వేసేసాను. వేసేసేసి అలా ఉంచేసేసి ఇంక వెంటనే మనకి స్పైసెస్ అవన్నీ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్, ఇది కొంచెం నానబెట్టుకోవడమే. కంపల్సరీ చాట్ చేసేటప్పుడు మాత్రం బఠానీలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోకుండా అంత వాడుకుంటే అంత హెల్త్కి అయితే మంచిదేం కాదు, నానబెట్టుకుంటేనే మంచిది. ఇంకెక్కడ ఏంటంటే నానబెట్టేసేసి చేశాను కాబట్టి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మసాలాలు వచ్చేసి పసుపు, ఉప్పు, కారము, అట్లాగే మనకి చాట్ మసాలా అని బయట దొరికిద్ది. చాట్ మసాలా, ఇంట్లో మనం గరం మసాలా అవైతే వేసుకొని, అంటే మనకి ఎంత అయితే చేసుకుంటున్నామో క్వాంటిటీ, ఆ క్వాంటిటీకి తగ్గట్టు అయితే వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. ఇలా బాగా కలిదిప్పుకొని ఆ స్పైసెస్, ఆ మసాలాలన్నీ దానికి పట్టేటట్టు ఆ గ్రేవీకి కొంచెం సేపు అయితే ఒక 5 minutes అలా ఉంచేసేసుకోవాలి. అలా 5 minutes ఉంచుకున్న తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు అవైతే వేసేసుకొని పైన నిమ్మకాయ రసం అయితే పిండుకొని అసలు తింటుంటే ఉండిద్దండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు, ఎవరు చేసినా కానీ. అందులో ఇంట్లో చేసినాయి కదా, మనం బయట తినే వాటికంటే ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి. పెద్ద ప్రాసెస్ అయితే ఎక్కువేం కాదు, చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మేము డిన్నర్ ఇంకేం తినేసేయకుండా జస్ట్ ఇవి అండ్ కీర్ తినేసేస్తే ఇంకా సరిపోయిద్ది అన్నట్టయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక కంప్లీట్ అయిపోయింది. ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు. అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే సేమియా కీర్ కూడా చేశాను. ఇంకా చాట్ అయితే తినాలి. ఇంక ఈవినింగ్ 6 అలా అయితే అయింది. ఎట్లాగో రేపు సండేనే కాబట్టి ఏదన్నా మూవీ చూస్తే అలా తిందామని అంటున్నారు పిల్లలు. ఇంకా సరే అని ఇంక ఇప్పుడైతే తెచ్చిపెట్టాను, ఎవరి గిన్నెల్లో వాళ్ళకి వేయాలని.
ఇది తింటేనా ఏంటిది ఇది? ఏమో చాట్. చాలా ఇంకేం వేయాలమ్మా అని వేసేసింది అమ్మ ఏంది ఇది పెట్టద్దు లోపల లేవే నేను అత్త స్లో 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 స్లో. చాలు 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 చాలు. మా వారు బయట నుంచి వస్తా చిన్న కారబ్బు పూస అలాగే మనకి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొని వచ్చారు. అవి వేసుకొని తింటుంటే ఉండిద్దండి అసలు ఎంత బాగుండిద్దో, చాలా టేస్ట్గా ఉండిద్ది. చూసారు కదా, చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది. ఇక్కడ నేను ఇంకా కారబ్బుంది అదే కారపూస అట్లాగే కార్న్ఫ్లేక్స్ వేసుకొని తింటున్నాను. అసలు ఇంకా చెప్పే పని లేదండి, టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్, అంత బాగుంది, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా ఏముండదు, పెద్దోళ్ళతో సహా చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచిది కూడా హెల్త్కి బఠానీలు అనేవి. ఇంకా నేను తినేసేసిన తర్వాత అంటే నేను తింటేనే ఇంకా పిల్లలు కూడా తినేసారు. పిల్లలు కూడా ఎలా ఉందంటే బాగుందమ్మా అని అన్నారు. ఇంకా అది కూడా తినేసేసి మా బాబుకి మాత్రం నచ్చలేదంట, అందుకే తలకాయ అడ్డంగా ఊపుతున్నాడు. ఎందుకంటే తనకు కొంచెం స్పైసీగా ఉందంట, కొంచెం స్పైసీనెస్ తగ్గితే బాగుండు, కొంచెం మంటగా ఉంది అని అన్నాడు. సరేలే అని అన్నాను, ఈసారి అట్లా చేస్తారని చెప్పాను. ఇంకా అది తినేసేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ సేమియా కీర్ కూడా చేశాను కదా, సేమియా కీర్ కూడా చాలా బాగుంది. ఇంకొంచెం వేడివేడికి తింటే బాగుండేది, వేడి చల్లారింది కదా, కొంచెం లైట్గా గట్టిపడినట్టు అయితే అట్ట అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియో అయితే. ఇంక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.